హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి యూట్యూబ్ వ్యూవర్స్కి గుడ్ మార్నింగ్. సో లాస్ట్ వీడియోలో నేను మీకు ఈ రాణికేత్ డిజీజ్ రాకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ ఎలా వేస్తారు అనేది చూపిస్తానని చెప్పాను. మీరు తప్పకుండా ఈ వీడియోలో చూడండి. సో ఈ విధంగా మనము ఈ మెడికల్ షాప్లో నుంచి 60 రూపాయలు అవుతుందండి తెచ్చుకోవాలి. సో ఈ ఐస్ క్యూబ్లో కూల్ వాటర్లో లేదా ఐస్ క్యూబ్లో మనము ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో. దాని తర్వాత ఈ వ్యాక్సినేషన్ వేయడానికి ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ సమయం కానీ చాలా మంచిదండి. ఎండలో వేస్తే దీని ప్రభావము అంతగా ఉండదు, తగ్గిపోతుంది. సో ఇది కోడి పిల్లలకి మామూలుగా అయితే షెడ్యూల్ ప్రకారము 7th డేనే వేస్తారు, కానీ నేను నా కోడి పిల్లలకి 10th డే అండి, 10 రోజులు అయినాయి. ఎలా వేస్తారు? నో ప్రాబ్లం అండి, 2nd వీక్ కాబట్టి వేసుకోవచ్చు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో నేను ఎవరిని కించపరిచే ఉద్దేశంతో అనడం లేదు. కోడిపిల్లకి వ్యాక్సినేషన్ కెపాసిటీ తట్టుకోవాలి అంటే వారం రోజులు సరిపోదేమో అనేసి నా ఐడియా అండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా 2 జ్యూసీ డబ్బా ఒకటి, సో పౌడర్ డబ్బా ఒకటి ఇవ్వడం జరుగుతుందండి. మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్యూసీ డబ్బాని ఓపెన్ చేసి, సో దెన్ మన సిరంజ్తో ఈ జ్యూస్ని అంతా పీల్చుకోవాలి. పీల్చుకున్న తర్వాత సో ఈ విధంగా పీల్చుకున్న తర్వాత మన ఈ పౌడర్ డబ్బా తీసుకొని దీంట్లో ఈ విధంగా మనము వన్ మినిట్ అండి, ఈ ప్లాస్టిక్ తీసేస్తా ఉంటుంది చూడండి. సో ఈ విధంగా దీంట్లోకి మిక్స్ చేసేయాలండి. తర్వాత మళ్ళీ ఇంకా ఉంటుంది, అప్పుడే అయిపోలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా మొత్తం జ్యూసీ అంతా అయిపోయేంత వరకు తీసేయండి. చూడండి ఎంటీ అయిపోయింది చూడండి. ఈ విధంగా మీరు కూడా టోటల్ మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా షేక్ చేయండి. ఇలా బాగా షేక్ చేయాలండి, ఎందుకంటే అది బాగా షేక్ అయితేనే ఆ డ్రగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది మీకు.
సో దాని తర్వాత బాగా షేక్ చేసిన తర్వాత మళ్ళీ మీ ఈ సిరంజుతో మొత్తం తీసుకోండి. బాగా చూస్తున్నారా? ఇలా మళ్ళీ షేక్ చేసుకోవాలి బాగా.